కి స్వాగతం. నెల్లూరులో జరిగిన 3వ జోనల్ స్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ 2026లో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు గోల్డ్ మెడల్ సాధించినట్లు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం ఏజీఎం కొండారెడ్డి తెలిపారు. సోమవారం నెల్లూరులో వనంతోపు సెంటర్లోని 1వ బ్రాంచ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నెల్లూరులోని టౌన్ హాల్లో జరిగిన జోనల్ లెవెల్ స్కై మార్షల్ ఆర్ట్స్లో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారని, నెల్లూరు 1వ బ్రాంచ్ శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం నుండి 25 మంది పాల్గొనగా అందులో 10 మందికి గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జోనల్ స్థాయిలో ఎంపికైన వారి చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి మార్షల్కు పోటీలలో పాల్గొంటున్నారన్నారు. మార్షల్ ఆర్ట్స్లలో ఘన విజయానికి కారకులైన కరాటే మాస్టర్ ఇబ్రహీంకు విద్యార్థులు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలకు చదువుతో పాటు అనేక పోటీలలో నైపుణ్యం కోసము కృషి చేస్తుందన్నారు. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి 100 మందికి గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కల్పన, అకాడమిక్ ఇన్ఛార్జ్ స్వాతి పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కొండారెడ్డి, శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం నెల్లూరు. 5వ తారీఖు జరిగిన స్కై మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్లో మన శ్రీ చైతన్య వనంతోపు బ్రాంచ్ నుంచి 25 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో 10 మందికి గోల్డ్ మెడల్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా 5వ తారీఖున 350 మంది విద్యార్థులతో టౌన్ హాల్లో ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఈ స్కూల్ నుంచి 10 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించి చిత్తూరులో జరగబోయే స్టేట్ కాంపిటీషన్కి ఈ పిల్లలందరూ కూడా సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత విజయం సాధించడానికి ప్రధాన కారణం మా కరాటే మాస్టర్ ఇబ్రహీం గారు. గత 15 సంవత్సరాల నుంచి మా శ్రీ చైతన్య బ్రాంచెస్లో కరాటే మాస్టర్గా పనిచేస్తున్న ఇబ్రహీం పిల్లల్ని వివిధ పోటీలకి భారతదేశం నలుమూలలా తీసుకెళ్ళడం జరిగింది. నేపాల్కి తీసుకెళ్ళాడు. అదేవిధంగా నేను బుచ్చేడిపాలెంలో ఒక అబ్బాయి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయి జమ్మూ అండ్ కాశ్మీర్కి సెలెక్ట్ కావడం జరిగింది. సో ఈ విధంగా పిల్లలకి అంటే చైతన్య అంటే స్టడీస్ మాత్రమే అనే ఒక అపోహ ఉంది. అది కాకుండా చైతన్యలో చాలా మార్పులు జరిగాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ అకాడమిక్స్ మేము స్టేట్ లెవెల్లో ఎవ్రీ ఇయర్ మేము మా డాక్టర్ బిఎస్ రావు గారి పేరు మీద డాక్టర్ బిఎస్ రావు గారి మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ అని చెప్పేసి మేము కండక్ట్ చేస్తున్నాము. స్కూల్ లెవెల్లో మనం స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము, డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తున్నాము, స్టేట్ లెవెల్లో చేస్తున్నాము, అదే నేషనల్ లెవెల్లో చేస్తున్నాం. సో పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంటు అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పేసి మన స్కూల్లో కరాటే అనేది రెగ్యులర్ యాక్టివిటీ. వీక్లీ 2 days కరాటే ఉంటుంది, అదేవిధంగా డ్యాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా వివిధ యాక్టివిటీస్ మనము పిల్లలకి నేర్పించడం వల్ల వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా బాగా స్ట్రాంగ్ అవుతారు. అందుకనే ఈ స్కూల్లో మనము అన్ని యాక్టివిటీస్, అదేవిధంగా రీసెంట్లీ మనము అన్ని క్లాసులకి స్మార్ట్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుందన్నమాట. అంటే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత పిల్లలకి ఈ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ అది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ అన్ని క్లాసులో కూడా మనము టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి మనము స్మార్ట్ బోర్డ్స్ అనేవి ప్రతి క్లాస్లో కూడా అందిస్తున్నాము. అదేవిధంగా పిల్లలకి అకాడమిక్లో మనము ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళాము. అదేవిధంగా కల్చరల్ ఫెస్ట్ పెట్టాము. అసలు ఇంతకంటే పిల్లలకి ఏం కావాలండి, మనం కల్చరల్ యాక్టివిటీస్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కల్చరల్ ఫెస్ట్ పెట్టాము. అదేవిధంగా స్పోర్ట్స్ మీట్ జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళాము. అదేవిధంగా కరాటే, యోగా, అదేవిధంగా డ్యాన్స్ వాటిలో పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మనము ఈ స్కూల్లో ఎవరు జాయిన్ అయినా కానీ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ అంటే మీకు అంతా తెలుసు, బిఫోర్ ఈ ఇయర్లో స్టేట్ 2nd ర్యాంక్ 10th క్లాస్ వచ్చింది 598. సో ఎడ్యుకేషన్తో పాటు పిల్లల్ని అన్ని రకాలుగా మనము వాళ్ళని మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ చేయడానికి ఇటువంటి మెడల్స్ రావడం చాలా హ్యాపీ వీళ్ళందరూ కూడాను. అండ్ కంగ్రాచులేషన్.
మీకు మీ పేరెంట్స్కి ఎంకరేజ్ చేసినందుకు, అదేవిధంగా ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్ కల్పన మేడం గారు, అదేవిధంగా ప్రైమరీ ఇన్ఛార్జ్ స్వాతి మేడం గారు, వీళ్ళు చాలా చాలా యాక్టివ్గా పిల్లల్ని అన్నింటిలో పార్టిసిపేట్ చేయిస్తారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి మరిన్ని మెడల్స్ మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కల్పన, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెల్లూరు 1 బ్రాంచ్ ప్రిన్సిపల్గా చేస్తున్నానండి. సో ఈ బ్రాంచ్ గురించి చెప్పాలంటే దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాంచ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో 15 years అయిందండి బ్రాంచ్ స్టార్ట్ చేసి. సో దీని తర్వాతే మనకి చాలా బ్రాంచెస్ పెట్టడం జరిగింది నెల్లూరు మొత్తంలో. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్. సో గత అగ్రికల్చర్ ఇన్ స్పేస్ అనే ప్రాజెక్ట్ని కూడా మేము సెండ్ చేశాము, మా పిల్లల ద్వారా సెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే కరాటీలో మనకి నెల్లూరు జోనల్ లెవెల్ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ ఏదైతే టౌన్ హాల్లో జరిగిందో అందులో 25 members నెల్లూరు 1 బ్రాంచ్ నుంచి వెళ్ళడం జరిగింది. పార్టిసిపేట్ చేస్తే మనకి 10 members అందులో గోల్డ్ మెడల్ సెక్యూర్ చేసి స్టేట్ లెవెల్కి కూడా ప్రమోట్ అయ్యారు. అది మనకి త్వరలోనే చిత్తూరులో జరగబోతుంది. సో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇంకా కూడా ఇలాగా ఈ బ్రాంచ్ నుండి చాలా చాలా సక్సెసెస్ కమింగ్ అకాడమిక్ ఇయర్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక టీం వర్క్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నాట్ ఓన్లీ అకాడమిక్స్, నాన్ అకాడమిక్గా కూడా మనం కల్చరల్ పరంగా కానివ్వండి, యాక్టివిటీస్ పరంగా అంతా కూడా ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లలకి ప్రతి ఒక్కటి కూడా వీఆర్ గివింగ్ వెరీ మచ్ ప్రయారిటీ ఫర్ ద స్టూడెంట్స్. సో దానికి నిదర్శనమే మేము ఈ ఇయర్ కల్చరల్ ఫెస్ట్ పెట్టడం. డ్యాన్స్ కాంపిటీషన్లో కూడా మనకి ఈ బ్రాంచ్ నుంచి ద బెస్ట్ ఫోక్ సాంగ్గా మనకి మన పిల్లల పర్ఫార్మెన్స్ అనేది తీసుకున్నారు శ్రీ చైతన్య కల్చరల్ ఫెస్ట్లో. అలాగే స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తే కూడా మనకి జూనియర్ లెవెల్ త్రోబాల్ కూడా ఈ బ్రాంచ్ నుంచి కప్ కొట్టడం కూడా జరిగిందండి. వాళ్ళందరూ కూడా రేపు స్టేట్ లెవెల్ మా శ్రీ చైతన్య కండక్ట్ చేసే స్పోర్ట్స్ మీట్కి కూడా వెళ్తున్నారు అలాంగ్ విత్ అవర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఇలాంటివి మా బ్రాంచ్ నుంచి మరెన్నో అవార్డులు రివార్డులు కూడా మేము సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలా మా పిల్లల్ని మేము ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా పిల్లలు, మా పేరెంట్స్ కూడా మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. సో దానికి గాను మా పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.